కాసేపట్లో మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. మేడారం హరిత హోటల్లో మంత్రివర్గ భేటీ అవుతుంది. సచివాలయంలో కాకుండా తొలిసారి మరో చోట కేబినెట్ భేటీ జరగనుంది. మేడారం మాస్టర్ ప్లాన్పై మంత్రివర్గం చర్చించనుంది. ఇప్పటికే పలువురు మంత్రులు హరిత హోటల్ చేరుకున్నారు. ప్రభుత్వం కాదు, మంత్రి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం. సో ప్రభుత్వం మొత్తం కూడా ఇలా ఆదివాసీల ప్రాంతం, గిరిజనుల ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ సమక్షంలో చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క సమ్మక్క సారాలమ్మను స్ఫూర్తిగా చేస్తున్నప్పుడు గిరిజనులు కూడా సంతోషిస్తారు. వాళ్ళ యొక్క కష్ట సుఖాలని కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఇంత దూరం వచ్చి, అడవులోకి వచ్చి. కాబట్టి 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈనాడు ఈ క్యాబినెట్ పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత సమ్మక్క సారాలమ్మలు ఏ లక్ష్యం కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజనులకు న్యాయం అందించడం కోసం ఆనాడు ఏ విధంగా అయితే వీరోచితంగా పోరాటం చేసి ఒక స్ఫూర్తినిచ్చింది యావత్ సమాజానికి, మరి ఈనాడు వాళ్ళు వ్యక్తులు కాదు, ఆనాడే మహిళా శక్తులు. మరి యావత్ ఇలా ఏషియాలోనే, అంటే ఆసియా ఖండంలోనే అత్యంత గొప్ప వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతర. సారాలమ్మ ఆనాటి యుద్ధంలో వీరమరణం పొందింది. సమ్మక్క ఆనాడు అడవుల్లోకి వెళ్ళిన తర్వాత చనిపోలేదు, ఆమె అదృశ్యమైందని, మా గిరిజనులకు ఒక దేవతగా, మా గిరిజనులను కాపాడేందుకోసమే ఒక దేవతగా మారిందని ఇలా యావత్ గిరిజనులు మొత్తం కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మరి వాస్తవం కూడా ఇప్పటికి కూడా ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉన్నారు. మరి లక్షలాది మంది, నేను కూడా ఇక్కడంటే నాకు చాలా సంతోషం ఉంది. టూరిజం మంత్రిగా, కల్చరల్ మినిస్టర్గా మరి ఈ టూరిజంను, ఈ యొక్క సమ్మక్క సారాలమ్మ ప్రాంతం, ఈ పరిసర ప్రాంతాల్లో టూరిజంను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి నాకు కూడా సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి ఇచ్చేట్టు లెక్క స్వయంగా చూస్తాను కాబట్టి. సో మంచి కార్యక్రమం. తర్వాత కూడా ఇంకా మంచి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా యొక్క సమ్మక్క సారాలమ్మ సన్నిధించి ఇంకా స్ఫూర్తితో పనిచేయాలని, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలని ఆశిస్తూ, మీకు అందరికి తెలుసు కదా, క్యాబినెట్ లో ఏం మాట్లాడే ముందే చెప్తే అది క్యాబినెట్ ఏంటవుతుంది. క్యాబినెట్ అంశాలు బయట ప్రస్తావించకూడదని మేము ప్రమాణం చేసినప్పుడే చెప్పినాం. మరి ఆ ప్రమాణాన్ని మేము ఇవాళ ఎట్లా అమలు చేస్తాం? అది ఏదున్నా కూడా క్యాబినెట్ అంశాలు ఏమున్నా కూడా చర్చించడానికి వీలు కాదు, చర్చించకూడదు. సమ్మక్క సారాలమ్మ సన్నిధిలో ఉండి కూడా మనం మాట నిలుపుకోపోతే మిమ్మల్ని అందరి రైట్. మొదటిసారి సచివాలయంలో కాకుండా మేడారంలోనే తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే పరిపాలన, అక్కడే ప్రభుత్వం కొలువు తీరి ఉంటుంది అంటూ జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి మాట్లాడడం మనం చూసాం. అయితే కేబినెట్ భేటీలో అజెండా ఏంటి, ఏం చర్చిస్తారు అంటే చర్చకు ముందు చెబితే అది చర్చ ఎందుకు అవుతుంది అంటూ కూడా చమత్కరించారు జూపల్లి. మా కరెస్పాండెంట్ రాకేష్తో మాట్లాడదాం, ఏంటి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాకేష్, చెప్పండి. సో మొదటిసారి అనుకోవచ్చా సచివాలయంలో కాకుండా సో మరో చోట, సో అంటే యంత్రాంగం అంతా కూడా ఎక్కడైతే ఉందో, మంత్రులు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఈ మీటింగ్ ఏర్పాటు చేయటం. హరిత హోటల్లో ప్రస్తుతం కేబినెట్ భేటీ కానుంది. ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి? ముఖ్యంగా మేడారం జాతర తాలూకు పూర్తి సన్నాహాల గురించే ఉండబోతోందా, మరి ఇతర అంశాలైన ఎజెండాలో ఉన్నాయా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖమ్మం పర్యటన ముంచుకొని సీఎం రేవంత్ రెడ్డి మేడారం బయలుదేరారు. మరికాసేపట్లోనూ చేరుకోబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సంబంధించి మంత్రులు, అలాగే ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా కేబినెట్ సమావేశ
మందిరానికి చేరుకున్నారు. మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ మంత్రులతో ఒకసారి సమావేశం నిర్వహించారు. అయితే మంత్రుల సమావేశంగా మాత్రమే అప్పుడు ప్రకటించడం జరిగింది. అయితే కేబినెట్ సమావేశం హైదరాబాద్ బయట జరగడం మాత్రం ఇదే తొలిసారిగా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మేడారాన్ని ఈ యొక్క సమావేశం ఎంచుకోవడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ ఈ జాతరను హైలైట్ చేయడం కోసం ఒకటైతే ఇక్కడ అభివృద్ధికి సంబంధించి ఇక్కడే చర్చిస్తామనే ఒక అంశాన్ని ప్రస్తావించడం ద్వారా హైదరాబాద్కే అధికారాన్ని మీటింగ్లో పరిమితం చేయలేదు, జిల్లాలో కూడా విస్తరిస్తున్నాం, భవిష్యత్తులో మిగతా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కూడా ఈ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించడం ద్వారా ఆయా జిల్లాలకు సంబంధించి అభివృద్ధిని పాలనని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా సంబంధించి కర్ణాటకలో కానీ ఇటు మహారాష్ట్రలో కానీ అసెంబ్లీ సమావేశాలు ఎక్కడైతే ప్రాంతీయ విద్వేషాలు కొంత ఎక్కువగా ఉన్నాయో, అసమానతలు ఎక్కువగా ఉన్నాయో, ఆ వింటర్ సెషన్ ఒక దగ్గర అసెంబ్లీ జరుగుతుంటే మరొక ప్రాంతంలో రెయిన్ సీజన్లో జరిగే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటాయి. కర్ణాటక, మహారాష్ట్రలో ఇలాంటి చోట్ల జరుగుతున్నాయి. అయితే ఇలాంటికి సంబంధించి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఆ మోడల్ అనుసరించే విధంగా ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ మేడారాన్ని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జాతర జరుగుతుంది, జాతర సమయంలో ఇక్కడ మీటింగ్ పెట్టడం ద్వారా జాతరను కొంచెం హైలైట్ చేయొచ్చు, దీన్ని కొంచెం ఇంకా విస్తరించడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో ఈ సమావేశాన్ని ఇక్కడ పెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా జాతరని రాష్ట్ర పండుగగా గుర్తించినప్పటికీ సెలవు ప్రకటించలేదు. అయితే సెలవుకు సంబంధించి 1 రోజు ఇవ్వాలా 2 రోజులు ఇవ్వాలని దానిపైన కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతోపాటు జిల్లాల సరిహద్దుల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ వేయాలనుకుంటుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి సీఎం ఇప్పటికే ప్రకటించారు. దానిపైన కూడా చర్చించి ఆ కమిషన్ ప్రకటించే అవకాశం కల్పిస్తోంది. దీంతోపాటు మీటింగ్ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహం, ఈ అన్ని అంశాలపైన సీఎం మంత్రులతో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. All right, Rakesh, thanks for the detailed inputs.